ఈ ప్రాంత రైతాంగం యొక్క అభిప్రాయాలు సేకరించి మరి ఏ విధమైన చర్యలు చేపడితే మన ఫ్యాక్టరీ ఏదైతుందో సఫలీకృతంగా నిర్మింపజేయబడుతుంది అనేటువంటి ఒక ఆలోచన మీ ద్వారా పొందాలని చెప్పని ఇలా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇలా పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయటం, వారు ఏదైతుందో దీన్ని కూలంకషంగా పరిశీలించి దయచేసి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ ఫ్యాక్టరీని పునఃప్రారంభం చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఫ్యాక్టరీ ఉన్నటువంటి యొక్క ఆస్తులన్నీ కూడా మన ఈ ముత్తంపేట చక్కెర కర్మాగారంతో పాటుగా బోధనే గాని ముంబైపల్లె గాని ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకులకు తనఖా చేయబడి ఉన్నాయి, హైపోథికేట్ చేయబడి ఉన్నాయి. మనం ఎంతవరకు అయితే ఏదైతుందో చక్కెర కర్మాగారాలకు చెందినటువంటి ఆస్తులు కూదోపెట్టబడి ఉన్నాయో వాటిని విడిపించుకోలేమో, మనం ముందు పోలేమే ఒక భావనతోని బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం ఏకమొత్తంగా వన్ టైం సెటిల్మెంట్ కింద 172 కోట్లు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని వీళ్ళ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ బాబు గారి యొక్క సలహా మేరకు సూచన మేరకు ఈ 172 కోట్లు చెల్లింపు చేయడం జరిగింది. దీంతోనే రైతాంగం అందరూ కూడా గ్రహించాలి, ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ 172 కోట్లు బ్యాంకులో చెల్లించాల్సినటువంటి ఒక బకాయి చెల్లింపు చేసి మన హక్కు పత్రాలన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా పునఃప్రారంభం చేయబడాలి. 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన ముత్యంపేటతో పాటు ఏదైతున్నదో బోధన్ కానీ ముమ్మూజిపల్లి కానీ ఈ 3 ఫ్యాక్టరీలలో మన ప్రాంతం జగిత్యాల జిల్లా చెందినటువంటి మెట్పల్లి ప్రాంతం ఇక్కడ రైతాంగం రాజకీయాలకు అతీతంగా వ్యవసాయకంగా వరికి ప్రత్యామ్నాయం ఏదైతుందో చక్కెర సాగు మాత్రమే మనకు వాణిజ్య పరంగా మనకు దోహదపడుతుంది, ఉపయోగకరంగా ఉంటుంది అనే భావనతోని అందరూ కూడా వీళ్ళ గతంలో ఏ విధంగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించడం జరిగిందో వీళ్ళు ఈ ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేయాలని కూడా మీరందరూ ఆశించడం, దానికి అనుగుణంగా ఈ కమిటీ ఏదైతుందో ఇలా పరిశ్రమ శాఖ కార్యదర్శి డాక్టర్ సంజయ్ గారు, అట్లా ఏదైతుందో వ్యవసాయ శాఖ కార్యదర్శి అభినందన్ రావు గారు ఏదైతున్నదో మన జిల్లా మాత్యులు ధర్మపురి శాసనసభ్యులు